ఫైట్ ఆఫ్ ద రెండు తెగులు ఏంటి ఎక్కువగా అధిక తేమ ఉండడం వల్ల వస్తుంది అని అంటాం. అయితే ఈ కాలర్ రాట్ ఏంటంటే ఎక్కడైతే తేలిక నేలల్లో వేస్తారో, తేలిక నేలల్లో లేకపోతే ఏంటిది ఎర్ర చలక నేలల్లో వేసిన పంటకి, కంది పంటకి ఈ తేమ కొంతకాలం ఉంటుంది. మరియు తర్వాత అవి త్వరగా ఆరిపోతాయి. ఎర్రచిలక నేలలు లేకపోతే ఇసుక నేలలు, ఈ నేలలు ఏంటంటే వర్షము బాగా పడినప్పుడు భూమిలో ఉన్నటువంటి అధిక తేమ లభిస్తుంది. తర్వాత త్వరగా ఆరిపోవడం ద్వారా ఈ ఎండిపోవడం అనేది, అంటే బెత్త వాతావరణ పరిస్థితులకు కూడా గురి అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఈ కలగలిపిన ఈ వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాలర్ రాట్ ఆశించేటువంటి స్క్లిరోషియం రాల్బ్సీ అని అంటారు. సో ఈ స్క్లిరోషియం శిలీంధ్రము ఈ మొక్కలకి ఆశించడం వలన ఈ కాలర్ రాట్ అనేది వస్తుంది. కాలర్ రాట్ అని అంటే భూమిని ఆనుకొని పై భాగంలో ఉన్నటువంటి 2 నుంచి 3 ఇంచుల కాండ భాగాన్ని కాలర్ అని అంటాం. సో ఈ కాలర్ భాగంలో మనకి బ్లాక్ అవ్వడం, అంటే నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత వాటి మీద తెల్లటి బూజు అనేది ఏర్పడుతుంది. అయితే ఈ తెల్లటి బూజు మొత్తము కింద రూట్ వ్యవస్థని క్షీణింపజేసి పైన ఉన్నటువంటి మనకి కాలర్ రీజియన్లో కనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని కాలర్ రాట్ అంటాము.